నమస్కారం. జై శ్రీమన్నారాయణ. ధర్మం. ధర్మానికి 4 కాళ్ళు ఉన్నాయని విన్నాం. ఏంటవి అంటే సత్యం, దానం, దయ, తపస్సు. ఈ 4 ధర్మానికి 4 కాళ్ళు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాస్తవాన్ని మాట్లాడడాన్ని సత్యం అంటారు. జీవరాశుల క్షేమం కోసం వాస్తవాన్ని మాట్లాడడమే సత్యం. దయ అంటే జాలి, కరుణ. అందరితోనూ అందరి పట్ల కరుణను చూపించాలి. దానం అంటే మన దగ్గర ఉన్నది ఇతరులకు పంచడం. అవి వాళ్ళ అవసరాలకు ఉపయోగపడేట్టుగా ఉండాలి. తపస్సు అంటే మన శరీరాన్ని కృషింపచేసుకోవడం, కోరికలను తగ్గించుకోవడం, శాస్త్రం చెప్పినట్టుగా పరిమిత ఆహారాన్ని తీసుకోవడం, భగవద్ ధ్యానం చేయడం, కొన్ని సందర్భాలు ఉపవాసాలు ఇట్లాంటివి ఉండడం. ఇవన్నీ తపస్సు అని అంటారు. ఈ రోజుల్లో ఈ 4 ఈ కలియుగంలో చాలా తక్కువగా కనపడుతుంది. సత్యం మాట్లాడితే కలియుగంలో బతకడం కష్టం. సామర్థ్యం ఉన్నవాడికే బతుకు. వాస్తవం మాట్లాడే వాళ్లకు రోజులు కావు అని అంటుంటారు. కానీ అది వాస్తవం కాదు. కలియుగంలో కూడా సత్యం మాట్లాడచ్చు, మాట్లాడాలి. మన దగ్గర ఆ దృఢత్వం ఉంటే ఎవరూ ఏమీ చేయలేరు. అంటే సత్యం, దయ, దానం, తపస్సు ఈ 4 ధర్మానికి 4 కాళ్ళు. అధర్మం దీనితో పోటీపడి దీన్ని నాశనం చేయడం కోసం ఇంకో 4 కత్తులను సిద్ధంగా ఉంచుకుంటుంది. అవి అధర్మం చేతిలో ఉండే ఆయుధాలు. అధర్మం వాటిని తయారు చేసుకుంది. ధర్మం యొక్క 4 కాళ్లను కొట్టేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మొదటి ఆయుధం అసత్యం, అంటే అబద్ధం చెప్పడం. వాస్తవం మాట్లాడేవాళ్ళు ఒక మాట చెప్తే చాలు, దాన్ని ఎక్కువగా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అబద్ధం చెప్పినప్పుడు ఎవరి దగ్గర ఏ అబద్ధాలు చెప్పారో గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దాని తర్వాత నిలబెట్టుకోవాలి కదా ఆ చెప్పిన మాటని. అందుకోసం దాన్ని కోట కట్టాలి. మనుషులకు వాస్తవం మాట్లాడటమే సహజ లక్షణం. అబద్ధం చెప్పడానికి ప్రయత్నం చేయాలి. కానీ క్రమబద్ధంగా అబద్ధం చెప్తూ ఉంటే అది ఆఖరికి సత్యాన్నే లేకుండా చేస్తుంది. అసత్యమే సత్యంలాగా కనపడుతుంది. మనిషికి నిజం మాట్లాడడానికి సాక్ష్యాలు అవసరం లేదు. కానీ అబద్ధం చెప్పడానికి చాలా సాక్ష్యాలు సమకూర్చుకోవాలి, ప్రయత్నపూర్వకంగా చేయాలి. అలా చెప్పిన అబద్ధం క్రమంగా నిజాన్ని లేకుండా చేస్తుంది. కలియుగం చివరకు సత్యం లేకుండా పోతుంది అని శాస్త్రం చెప్తుంది. రెండవది దయ. దాన్ని ఖండించడానికి, అది లేకుండా చేయడానికి అధర్మం చేతిలో ఉండే ఆయుధం హింస. ఇతరులను హింసించడం మంచిది కాదు. అహింస ఉత్తమ ధర్మం అని శాస్త్రం చెప్తుంది. కానీ హింస అహింసను ఖండిస్తుంది. మనం ఎవరినైనా హింసిస్తున్నామంటే దెబ్బలతోనే హింసించాలని లేదు, మాటలతో హింసిస్తాం, మనసులో శపిస్తాం, అది కూడా హింసే అవుతుంది. అంతకంటే ఇంకా మనసులో వాళ్ళ నాశనాన్ని కోరుతూ ఉంటాం. మనకంటే బలహీనంగా ఉండే మనుషుల మీద, అంతకంటే ఎక్కువగా జంతువుల పట్ల, పశుపక్షాదుల పట్ల దయ లేకుండా ప్రవర్తిస్తాం, హింసిస్తాం. దేన్ని హింసించినా దయ లేకపోవడమే ఫలితం. దేన్ని హింసించినా దయ లేదు అనే అర్థం. హింస దయను లేకుండా చేసింది. మూడవది దానం. మన దగ్గర ఉన్నది ఇతరులకు ఇవ్వడం దానం. అలా చేసేటప్పుడు మంచి వాటిని ఇవ్వాలి, పుచ్చుకునే వాళ్ళకు ఉపయోగపడేదిగా ఇవ్వాలి. అలా కాకుండా మన ఇంట్లో ఏవో కొన్ని వస్తువులు ఉపయోగం లేకుండా పడున్నాయి కాబట్టి వాటిని తీసి ఎవరికో ఇచ్చి దానం చేశానంటే అది దానం కాదు. దానం అనే మంచి గుణాన్ని పాడు చేసేది అసంతృప్తి. మనకు సంతృప్తి ఉంటేనే దానం చేయగలుగుతాం. తృప్తి లేకపోవడమే అసంతృప్తి. అంటే ఏది ఇచ్చినా చాలు అనే మాట రాదు. మన దగ్గర ఉన్నది చాలు అనిపిస్తేనే ఇంకొకళ్ళకి ఇవ్వాలనిపిస్తుంది. మనకు తృప్తి కలగకపోతే ఎవరికి ఇవ్వాలనిపించదు. కాబట్టి అసంతృప్తి తృప్తిని పోగొడుతుంది, తద్వారా దానగుణం లేకుండా చేస్తుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి అసంతృప్తిని పోగొట్టాలి. నాలుగవది తపస్సు. శాస్త్రంలో చెప్పినట్టుగా మనల్ని
కృషింప చేసుకోవడమే తపస్సు. అంటే శరీరాన్ని కృషింప చేయడమే తపస్సు. ఆ తపస్సుకు అడ్డుపడేది అర్థం లేని కారణరహితమైన ద్వేషం. ఎవరి మీద ద్వేషం? ఎందుకు అంటే కారణం తెలీదు. కొంతమంది కొంతమంది మీద నిష్కారణంగా ద్వేషం ఉంటుంది. అప్పుడు తపస్సు చేయలేరు. కాబట్టి తపస్సు చేయాలనే కోరిక నెరవేర్చుకోలేకపోవడానికి కారణం ఏమవుతుంది? ద్వేషం. అందరి దగ్గర స్నేహంగా ఉండాలి. పగ లేకుండా ఉండాలి. ఏది ఉందో దాంతో తృప్తి పడాలి. అన్ని జీవరాశుల మీద దయ చూపించాలి. జీవరాశుల మంచి కోసం సత్యాన్ని మాట్లాడాలి. ఇది చాలామంది చేస్తూ ఉండొచ్చు. చేసేవాళ్ళు పూర్తిగా చేస్తున్నారా అంటే తెలియదు. అందుకని ఇక ముందు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేయడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు కలి ప్రభావం నుంచి మనం కొంతవరకు బయటపడవచ్చు. అందరం వీటిని ఆచరించడం వల్ల కలి ప్రభావం తగ్గవచ్చు, క్షేమంగా ఉండవచ్చు. అందుకని సత్యాన్ని మాట్లాడదాం, జీవరాశుల పట్ల దయతో మసులుకుందాం, మన దగ్గర ఉన్నదాంతో తృప్తి పడదాం. అన్నిటినీ మించి ఎవరి మీద ద్వేషభావం లేకుండా అందరితో మంచిగా ఉందాం. అదే తపస్సు. తపస్సు అనగానే ఎవరితో సంబంధం లేకుండా అడవికి వెళ్ళి ముక్కు మూసుకొని కూర్చొని ఉండాలి, అదే తపస్సు అని అర్థం కాదు. ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం ఒక తపస్సు. రోజంతా మాట్లాడకుండా ఉండడం ఒక తపస్సు. మౌనంగా ఉండడం ఒక తపస్సు. అవతలి వాళ్ళు రెచ్చగొట్టినా కోపం తెచ్చుకోకుండా ఉండడం ఒక తపస్సు. ఇలా ఎన్నో విషయాలు జీవితంలో ఉంటాయి. వాటిని మనం చేపడితే, ఆచరిస్తే మనల్ని అది ఒక ఉన్నత స్థాయికి తీసుకువెళుతుంది. ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మీకు రోజు ఈ వీడియోలు శ్రీమణిహారం అనే యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నాయి. మీరు రోజు విని మీ అభిప్రాయాలు మాకు తెలియజేస్తే బాగుంటుంది. మీ అభిప్రాయాలు మాకెంతో విలువైనవి. దాంతోపాటు శ్రీమణిహారం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలను లైక్ చేయాలని ఆశిస్తున్నాం. మీ ప్రోత్సాహమే ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించడానికి సహాయపడుతుంది. జై శ్రీమన్నారాయణ.